నరేంద్ర మోడీ గారు గతంలో 2014లో రాష్ట్ర రాజధాని అమరావతి అని చెప్పి ప్రకటించిన తర్వాత ఢిల్లీ నుండి వస్తూ గంగా నదిలో ఉన్నటువంటి ఒక చెమ్మెడు మురుకు నీళ్ళు, అదేవిధంగా అవినీతి పాప పెంకిలమైనటువంటి పార్లమెంటు భవనంలో ఉన్నటువంటి ఒక తట్టెడు మట్టి తీసుకొని వచ్చి విభజన ఆంధ్రప్రదేశ్ నోట్లో మట్టి కొట్టి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత రాష్ట్రంలో కొత్త రాజధాని నిర్మాణానికి సహకారం అందిస్తాం, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేపడతాం, విభజన హక్కు చట్టంలో ఉన్నట్టు అన్ని అంశాలను కూడా నెరవేరుస్తామని చెప్పి వాగ్దానం చేశారు. చివరికి ఉత్తరాంధ్ర, రాయలసీమకు, వెనకబడ్డ ప్రాంతాలకు ప్యాకేజ్ ఇస్తామని చెప్పి ప్రకటించి ప్యాకేజీ లేకపోగా ఒక్కొక్క జిల్లాకు 50 కోట్ల రూపాయలు ఇచ్చి ఆదుకుంటామని చెప్పి ఆ డబ్బులను కూడా వెనక్కి తీసుకొని పోయినటువంటి దుర్మార్గకరమైనటువంటి విధానాలు గతంలో అవలంబించారు. అదే సందర్భంలోనే అధికార మార్పిడి జరిగిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన రాష్ట్ర రాజధాని అమరావతి కాదు 3 రాజధానులు ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి 3 ముక్కలాట ఆడితే ఆ ఆటలో నరేంద్ర మోడీ యొక్క 100 మాగదులు భాగస్వాములై ఈ రాష్ట్ర ప్రజలతో ఆడుకున్నారు. అదే చంద్రబాబు నాయుడు గారు అదే నరేంద్ర మోడీ గారిని చాలా దారుణంగా గట్టిగా విమర్శించాడు. 2018 వరకు ఆయన సంకనెక్కి ఆయనతో పాటు కులికి 2018 ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ వస్తాడో అని చెప్పి భావించి వెంటనే సంక దిగి ఆయన విమర్శల పరంపర ఎత్తుకున్నాడు. కానీ ఆ అధికారం పోయింది. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి అధికారం వచ్చిన తర్వాత నిన్న అమరావతికి సంబంధించి మళ్ళీ పునర్నిర్మాణానికి సంబంధించి పునఃశంకుస్థాపన అని చెప్పి, అంటే ఏదో ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉంది, చెయ్యాలి చెల్లికి మళ్ళీ మళ్ళీ పెళ్ళి అని చెప్పి తనికెళ్ళ భరణి గారు చెప్పినట్టు డైలాగు గుర్తుకొస్తుంది. పిలవడానికి మీకు సిగ్గు లేకపోయినా రావడానికి ఆయనకైనా సిగ్గు ఉండాలి. గతంలో మీ బంగారు చేతులతోనేగా ఇక్కడ శంకుస్థాపన చేసింది, మళ్ళీ సిగ్గు లేకపోతే పునర్నిర్మాణం అని చెప్పారు. వచ్చాడు ఇక్కడికి వచ్చి మనమే చెయ్యాలి, మనమే చేస్తామని చెప్పేసి దీర్ఘాలు తీశాడు. ఏం పీకారు ఉంట, ఏం కట్టలు కట్టుకోమని మమ్మల్ని మీరు ఆదేశించారు ఉంట. 6500 పైచులకు బస్సులు పెట్టి కోటాను కోట్ల రూపాయలు డబ్బులు ఎదతల్లి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మాలాంటి ఉద్యమకాలను ఇలాంటి పోలీసులు సమాచారం ఇస్తే ఇళ్లలోనే నిర్బంధించి ఏం చేశారంట. ఏ రాష్ట్రానికి ఏమన్నా ప్రత్యేక హోదా అని ప్రకటించారా? వెనకబడ్డ ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజ్ అన్నారా? లేకపోతే కడప స్టీల్ ప్లాంట్ గురించి ఏమన్నా ఒక్క మాట చెప్పారా? లేదు ఇక్కడ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఇంత డబ్బులు ఇస్తామని చెప్పారా? పోలవరం ఎత్తు తగ్గించాం, ఈ రాష్ట్రంలో పోలవరం ఎత్తు తగ్గించకుండా జాతీయ ప్రాజెక్టుగా దాన్ని ప్రకటిస్తున్నాం, నిర్వాసితుల సమస్యను పరిష్కరిస్తాం, వెంటనే టైం బౌండ్తో పూర్తి చేస్తామని ఏమన్నా చెప్పారా? హితోధికంగా సహకారం అందిస్తున్నారని చెప్పి సిగ్గు లేకుండా పార్లమెంటు సభ్యులు మొదలుకొని ముఖ్యమంత్రి వరకు, పవన్ కళ్యాణ్ వరకు, లోకేష్ బాబు గారి వరకు. లోకేష్ బాబు గారు అయితే మరీ పొగడతలు, అంటే దాంట్లో ఏదో ఒకటి ఉంది, ఎవరో అనుకుంటారు చూడండి, చిడతలు పట్టుకొని పట్టాపట్టని నన్ను నువ్వు పొగడా నిన్ను నేను పొగడ, మాకేంటి ఒరిగింది ఇంట ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏం తీసుకొని వచ్చారు ఉంట నరేంద్ర మోడీ గారు రావడం ద్వారా. కాబట్టి నరేంద్ర మోడీ గారి యొక్క డెమగాగు మాటలు తప్ప ఈ రాష్ట్రానికి ఆర్థికంగా ఏమీ ఉపయోగం లేదు. నంబర్ 1. రెండో అంశం, రాష్ట్రానికి మేము హితోధికంగా సహకారం, ఏం సహకారం అని ఇచ్చాము? మీరు ఏమన్నా మాకేమన్నా ఇన్సెంటివ్స్ ఇస్తున్నారా? సహాయం అందిస్తున్నారా? మాకు 15,000 కోట్లు ప్రపంచ బ్యాంకు నుంచి డబ్బులు ఇప్పించారు. మా నాయన కట్టాలా? మా నాయన కట్టకపోతే నేను కట్టాలా? నేను కట్టకపోతే నా గుట్టురు పిల్ల కట్టాలి, లేకపోతే ఆ పిల్ల గుట్టురు పిల్ల కట్టాలి. వడ్డీ మొదలు మళ్ళీ కట్టాల్సిందేగా. మాకేం సహకారం అందించే ఉంటా. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఎన్నిసార్లు బ్లఫ్ చేస్తామండి జనాన్ని. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్కు చాక్లెట్ ఇచ్చాడు. ఇంతకుముందు అయితే మట్టి తెచ్చాడు, ఆయన దగ్గుతున్నాడు కాబట్టి ఒక చాక్లెట్ ఇచ్చిపోయాడు. నీకు చాక్లెట్ ఇవ్వగానే ఓహో అని ఊగితే సరిపోతుందా? రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందా అని మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి ఇక్కడ నుంచి 6 లైన్లు వస్తున్నాయి, అక్కడ నుంచి 10 లైన్లు వస్తున్నాయి. రైల్వే స్టేషన్కు 4,000 ఎకరాలు ఇచ్చాం.
ఎందుకండి రైతుల ఆత్మహత్యల నివారణ కోసం రైతులకు ఏమన్నా వస్తూ ఉందా? లేదు జాతీయ ప్రాజెక్టుగా పెట్టారు, లేదు నీటిపారుదల ప్రాజెక్టులకు ఇదో ఈ 10 రూపాయలు డబ్బులు ఇస్తున్నాం, కరువుతో అల్లాడుతున్నటువంటి కరువు సీమలను కాపాడమని చెప్పారా? లేదు. ఈ చంద్రబాబు నాయుడు గారికి, ఈ పవన్ కళ్యాణ్కు మీకు సోయి ఉంటే పక్కన ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి రబ్బర్ డ్యామ్ వంశధార, ఆ పక్క ఒరిస్సాకు, ఈ పక్క ఆంధ్రప్రదేశ్కు సంవత్సరాల తరబడి పెండింగ్లో ఉంది నదీ జలాల సమస్య. ఇప్పుడు అక్కడ బీజేపీ గవర్నమెంటే, ఇక్కడ బీజేపీ గవర్నమెంటే. ఇది టీడీపీ గవర్నమెంట్ కాదు, బీజేపీ గవర్నమెంటే. మీరిద్దరూ కూర్చొని మాట్లాడి మరి ఉత్తరాంధ్ర బాగు చేయొచ్చు కదా. అలాంటి ఆలోచనలు లేవు. అంటే పొగుడుకోవడానికి, ఒకరికొకరు పొగుడుకోవడానికి మీ డబ్బాలు రాళ్ళు వేసుకొని గిలకరించుకుంటే మాకేమన్నా మా కళ్ళల్లో కారేటువంటి రక్తం ఏమన్నా ఆగిపోతుందా? ఈ ప్రాంత నిరుద్యోగ సమస్యకు పరిష్కారం ఏమన్నా దొరుకుతుందా? ఈ ప్రాంత రైతాంగ ఆత్మహత్యలకు నివారణ మార్గం ఏమన్నా ఉందా? కాబట్టి ఇత్యాది సమస్యలన్నీ కూడా ఈరోజు ఉన్నాయి. స్టీల్ ప్లాంట్కు సంబంధించి అక్కడ విశాఖ స్టీల్ ప్లాంట్ను మేము ఆపుతాం, ప్రైవేటీకరణ కాకుండా మేము ఉన్నాం కాబట్టి ప్రైవేటీకరణ ఆగిపోయిందని చెప్పి ప్రకటించినటువంటి కేంద్ర మంత్రి రాజు గారు ఎక్కడికి పోయారండి? ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాలు వస్తున్నాయని చెప్పి దాన్ని తెగనమ్ముతూ ఉన్నారు. అరే పక్కనే ఉన్నటువంటి నక్కలగంటి దగ్గర ఇంకొక ప్రైవేట్ రంగంలో స్టీల్ ప్లాంట్ వేస్తున్నారు. అంటే ఈ ప్రభుత్వం కార్పొరేట్లకు, ప్రైవేట్లకు ఊడిగం చేసేది తప్ప ప్రభుత్వ రంగ పరిశ్రమల పరిరక్షణ కోసం ఉండేది కాదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రభుత్వంతో అంటగాగుతున్నారు. కాబట్టి మీరు అంటగాగారు కాబట్టి ఎంత అన్యాయం జరిగినా సరే న్యాయం జరిగిందని చెప్పి ఒక అబద్ధాన్ని 100 రకాలుగా చెప్పితే అవి నిజాలు అయిపోతాయనేటువంటి ప్రచారాన్ని ఎట్టయితే చేస్తున్నారో ఈ ప్రజలు చాలా తీవ్రమైనటువంటి ఆవేదనలో, బాధలో ఉన్నటువంటి సందర్భం. కాబట్టి నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్కు రావడానికి ఎవరు వ్యతిరేకం కాదు. బట్ ఆంధ్రప్రదేశ్కు వచ్చిన తర్వాత, ఆయన పోయిన తర్వాత అదనంగా ఆర్థిక భారం పడింది తప్ప ప్రజలపైన, ప్రజలకు ఉపయోగపడింది ఏమీ లేదని చెప్పి చెప్పదలుచుకున్నాం.